హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఉదయం మా ఇంటి దగ్గర బైక్ పార్కింగ్ ప్లేస్లోకి అయితే ఒక చిన్న పాము వచ్చింది. సో చూడండి, చాలా యాక్టివ్గా పరిగెడుతుంది. చూడండి, చాలా చిన్నది. చూడండి, ఇది ఈ గ్రానైట్ టైల్స్ పైన వెళ్ళలేకపోతుంది. సో చాలా స్మూత్గా ఉంటాయి కదా, సో అది వెళ్ళలేకపోతుంది. పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను, దొరకట్లేదు. ఓకే, చూద్దాం ఎంత పోయింది ఇది. మరి అదే ఇక్కడ ఓకే ఓకే. చూడండి కాళ్ళ కింద వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం, బైక్ కిందికి పోతుంది. రే పోరా రే, ఎవడరా నువ్వు అని అనుకుంటున్నా. అరే తప్పించుకుంది మళ్ళీ. ఎక్కడ రెస్ట్ తీసుకుంటావా? రారా బయటికి. రే ఎవర్రా నువ్వు, నన్ను ఇలా తగులుకుండా పెట్టరా అని అనుకుంటుంటుంది. చూడండి, స్లిప్ అయిపోతుంది. గ్రానైట్ టైల్స్ పైన పోలేకపోతుంది. అందుకని అది చాలాసేపటి నుంచి ఇక్కడ తిరుగుతున్నట్టుంది. నేను ఇప్పుడే బయట నుంచి వచ్చాను, చూస్తాను. బయట వెళ్ళిపోతుంది. నేను పట్టుకోవాలంటే ఏదైనా ఒక కర్రకు దొరికితే పట్టుకోగలను. దొరకట్లేదు, టక్కుని పరిగెడిపోతుంది. కార్నర్స్కి వెళ్ళి చాలా యాక్టివ్గా ఉంటుంది ఇది. అసలు మనకు బయట అయితే చెట్ల పొదల్లో అయితే చాలా ఫాస్ట్గా, అసలు ఇటు నుంచి అటు చూసే లోపల పారిపోద్ది. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. అలసిపోయినట్టుంది. మా ఏరియాలో దీన్ని మా అనంతపూర్ ఉల్లిరికి బాగుంటారు. మీ సైడ్ దీన్ని ఏమంటారు? నేను పేరు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని ఏమని పిలుస్తారో మీ సైడ్, మీ ఏరియాస్లో. అంటే ఒక్కో చోట ఒకలా పిలుస్తుంటారు. చూడండి, అలసిపోయింది. ఊపిరి పీల్చుకోవడం కూడా బాగా కనిపిస్తుంది మనకి. చూడండి ఎలా కదులుతుందో. ఏంటి ఇది పూర్తిగా నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. సో ఇంటికి ఇలాంటివి ఎప్పుడైనా కనిపిస్తే ఎవరు ప్రయత్నించకండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది విషపూరితమైనది అనుకోవట్లేదు. అది విషం లేని పాము అని అనుకుంటున్నాం. ఇది ఎలాంటి పాము నీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, రే పోరా రే, ఇలా తగులుకున్నావేంట్రా, ఎవడరా నువ్వు అని చూస్తుంది. చూడండి, కళ్ళు ఎంత శాంతంగా చూస్తున్నా. చూడండి, మ్యాక్సిమం ఇలాంటి పాములు ఈ సైజే కనిపిస్తాయి. ఎందుకంటే పెద్దవి కనపడట్లేదు. ఏదైనా ఒక కర్ర కావాలి. చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టమంటారు. అంటే చంపనులేండి, చూస్తాను. పట్టుకొని బయట వదలడానికే చూస్తున్నాను. దొరికింది. సో గట్టిగా నొక్కకుండా జస్ట్ అలా పట్టుకున్నాను. చూడండి, గట్టిగా లాగి తోక తగ్గిపోద్దేమో. ఇంతకుముందు ఒకసారి ఇలానే పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు తోక ఎరిగిపోయిందనమాట వేరే పాముకి. సో అది కూడా పట్టుకొని బయట, ఇది కూడా ముందు స్టార్టింగ్ వీడియోస్లో ఉంది, కావాలంటే చూడొచ్చు. దాని తోక విరిగిపోయింది. చూడండి, ఒకసారి పట్టుకొని పైకి ఎత్తుతుంటే పాము దాదాపుగా పోలేకుంది. ఓకే, అప్పుడు దొరికావు, ఎక్కడికి పోతాం చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే, మాకు కాలేజీలో ఎలా పట్టాలని ఒక పర్సన్ చూపించారనమాట. పాములు ఎలా పట్టుకోవాలని చెప్పేసి. గట్టిగా ఏం నొక్కట్లేదు, సో మెల్లగానే నొక్కుతున్నాను. సో దాని ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. సో దీన్ని ఇలాగే జస్ట్ అంటే ప్రెజర్, మరీ ఎక్కువ ప్రెజర్ ఏం లేదు. ఎందుకంటే చూడండి, చిన్న బామైనా అంత అగ్రెసివ్గా ఉన్నా.
అయిపోయింది. వెళ్ళిపోదులే, ఇంటికి వెళ్ళిపోదాం, పంపించేస్తా. ఒక్క నిమిషం అది. ఇది ఇలా తిరుగుతున్నప్పుడు పట్టుకున్నప్పుడు చేతికి చుట్టుకుంటుంది, ఒళ్ళు మొత్తం జల్లుమంటుంది అట్లే. సో అందుకని మొత్తం చేతిలోకి చుట్టేసుకుంటున్నాను. మెత్తగా చేతిలో పట్టేసుకొని ఇలా పెట్టి తర్వాత దాని తలపైన, సో ఇప్పటికి కూడా దానికి ఇది అయ్యేలా ఉంది. సో తలని అలా నొక్కి పట్టేసుకొని కర్రను పక్కకు అనేసి అయిపోయింది, దొరికేసింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చూడండి ఎంత చిన్నగా ఉందో, చెట్లలో పడేద్దాము. సో మేము ఉన్నది మొత్తం సిటీ అవుట్కట్స్లో కాబట్టి అంత ఓపెన్ ప్లేస్. సో ఈ మధ్య వర్షాలకి బాగా ఇక్కడ చెట్లు పెరిగాయి, ఇలాంటి చిన్న వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఇంకోసారి కనిపిస్తే నేను చైనా వాళ్ళకి అమ్మేస్తాను. సో జాగ్రత్త. బాయ్, గుడ్ బై. వెళ్ళిపోయింది.